హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ మొన్నటి వరకు కూడా బంగ్లాదేశ్‌లో మనం పరిస్థితులు చూసాం. అక్కడ అల్లర్లు జరిగాయి. క్రైసిస్ ఫేస్ చేసింది. సో ప్రధాని షేక్ హసీనా పారిపోవాల్సొచ్చింది. ఇప్పుడు అటువంటి పరిస్థితులు సిరియాలో కూడా ఉన్నాయి. సిరియాలో కూడా అల్లర్లు జరుగుతున్నాయి. ఏకంగా ప్రెసిడెంట్‌ని చంపేశారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి సార్. అసలు ఏం జరుగుతుంది సిరియాలో? ఈ అల్లర్లు గల కారణాలేంటి? మరి ఇప్పుడు అక్కడ ఏ గవర్నమెంట్ ఫార్మ్ చేసే అవకాశం ఉంది సార్? ప్రపంచవ్యాప్తంగా గత 2024 అనేది ఒక పెద్ద క్రైసిస్ ఇయర్గా చెప్పుకోవచ్చు. ఒక పక్క మనం ఇజ్రాయెలు పాలస్తీనా, ఇజ్రాయెలు లెబనాను, ఇజ్రాయెలు ఇరాను ఈ క్రైసిస్ చూస్తున్నాం. మరోవైపు రష్యా ఉక్రెయిన్ క్రైసిస్ చూస్తున్నాం. సుడాన్లో అతి దారుణమైన అంటే చరిత్రలో లేని స్థాయిలో సుడాన్, సౌత్ సుడాన్, నార్త్ సుడాన్ వీళ్ళు అక్కడ సివిల్ వార్ జరుగుతుంది. అట్లాగే బంగ్లాదేశ్ చూసాము. బంగ్లాదేశ్లో కూడా ఎప్పుడూ చూడని ఒక క్రైసిస్ స్టార్ట్ అయ్యి షేక్ హసీనా బయటకు వచ్చేయాల్సి వచ్చింది. ఇప్పుడు సిరియాలో బషీర్ అల్ అసద్ అంటారు ఆయన్ని, ప్రెసిడెంట్. ఆయన పారిపోయిన విమానాన్ని పేల్చేశారని నిన్నంతా కూడా వార్తలు వచ్చాయి. ఆయన ఆల్రెడీ దేశం వదిలి పారిపోయాడని. పారిపోతున్న క్రమంలో రెబల్స్ ఆయన విమానాన్ని పేల్చేశారు. ఆయన మొత్తం ఫ్యామిలీ అంతా చనిపోయిందని వార్త వచ్చింది. బట్ రష్యన్ గవర్నమెంట్, పుతిన్ ప్రభుత్వం ఆయన చనిపోలేదు, ఆయన ఫ్యామిలీ సేఫ్గానే ఉన్నారు అని ప్రకటించారు. మేబీ ఆయన రష్యాలో షెల్టర్ తీసుకుండొచ్చు అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అది ఇంకొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఆయన నిజంగా చనిపోయారా లేక రష్యాలో ఉన్నారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. అసలు ఈ సందర్భంగా అసలు సిరియాలో క్రైసిస్ ఏంటి, ప్రాబ్లం ఏంటి అనేది మనం చూసుకున్నప్పుడు నేను బ్రీఫ్గా దాన్ని వివరిస్తాను. సిరియాలో సివిలియన్ వార్ అంటారు దీన్ని, అంటే అంతర్గత యుద్ధం. సో దీనికి ప్రధానంగా కారణాలు చెప్పే ముందు బ్రీఫ్గా దాని హిస్టరీ చూస్తే, సిరియా ఒకప్పుడు ఒట్టోమన్ సామ్రాజ్యం, చిన్నప్పుడు హిస్టరీ బుక్కుల్లో చదువుకొని ఉంటాం. ఈ టర్కీ అంతా కూడా ఒట్టోమన్ సామ్రాజ్యంలో భాగంగా ఉన్నాయి. సిరియా కూడా భాగంగా ఉన్నింది. ఇందులో సిరియాలో ప్రధానంగా ఏంటంటే అరబ్సు, కుర్సు, క్రిస్టియన్లు, డ్రూజు, ఆల్వైట్స్ ఇట్లాంటి రకరకాల తెగలు అక్కడ ఉంటారనమాట. ఇది 1916లో, అంటే మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత 1916లో స్కైస్ పికెట్ అనే ఒక అగ్రిమెంట్ జరిగింది. ఈ అగ్రిమెంట్ ప్రకారం మొత్తం మిడిల్ ఈస్ట్ని 2 భాగాలుగా విభజించి ఒక భాగం ఇంగ్లాండ్, ఇంకొక భాగం ఫ్రాన్స్ పంచుకున్నాయి. అట్లాగా సిరియా ఫ్రాన్స్ అధీనంలోకి వచ్చింది. సిరియా ఫ్రాన్స్ అధీనంలో 1916 నుంచి 46 వరకు ఫ్రెంచి గవర్నమెంట్, దాన్ని కలోనియల్ గవర్నమెంట్, మనకు ఎలాగైతే బ్రిటిష్ గవర్నమెంట్ పరిపాలించిందో సిరియాని ఫ్రెంచ్ ప్రభుత్వం పరిపాలించింది. అప్పుడు ఫ్రెంచ్ ప్రభుత్వం మనకు ఎట్లయితే భారతదేశంలో విభజించు పాలించనే రూల్ పెట్టారో బ్రిటిష్ వాళ్ళు, మన ప్రజల మధ్య గొడవలకు ఎలా క్రియేట్ చేశారో ఫ్రెంచ్ ప్రభుత్వం కూడా సిరియాలో ఈ వివిధ తెగల మధ్య గొడవలు క్రియేట్ చేసింది. అక్కడి నుంచే మొదలైనాయి అన్నమాట. దాని తర్వాత 1946లో వాళ్ళకి ఫ్రెంచ్ నుంచి స్వాతంత్రం వచ్చింది, ఫ్రాన్స్ నుంచి. వచ్చిన తర్వాత 1949 నుంచి 70 వరకు అనేక మిలిటరీ తిరుగుబాట్లు, గొడవలు, ఆర్మ్డ్ రెబెలియన్స్ ఇవన్నీ జరుగుతూ వచ్చాయి 70 దాకా. అయితే 1963లో బాత్ పార్టీ అనేది ఒకటి ఏర్పడింది. ఆ బాత్ పార్టీ కొంతవరకు నేషనలిజం, అంటే అరబ్ నేషనలిజాన్ని తీసుకొచ్చింది. అట్లాగే సోషలిజాన్ని కాన్సెప్ట్ని తీసుకొచ్చింది. సెక్యులరిజం, మతాతీత రాజ్యంగా ఉండాలని కూడా కాన్సెప్ట్ తీసుకొచ్చి కొంతవరకు బాత్ పార్టీ అనేది కొన్ని విలువల్ని తీసుకొచ్చి కొంత ఏకం చేయగలిగింది. అయితే ఈ క్రమంలో ఏంటంటే హఫేజ్ అల్ అసద్ అని, ఇప్పుడున్న అసద్ వాళ్ళ నాన్న అనమాట. ఇప్పుడేమో బషీర్ అల్ అసద్, వీళ్ళ నాన్న పేరు హఫీజ్ అల్ అసద్. ఈ హఫీజ్ అల్ అసద్ 1970లో రంగంలోకి వచ్చాడు. 71 నుంచి గవర్నమెంట్ ఫామ్ చేశాడు. 2000 వరకు ఈయన పరిపాలించాడు. ఈయన వచ్చి ఇందాక చెప్పిన అలావైట్ అనే ఒక తెగ, మైనార్టీ తెగ, ఇది మైనార్టీ తెగకు సంబంధించిన వ్యక్తి. ఇతను వచ్చిన తర్వాత ఫస్ట్లో బాగానే ఉన్నింది, కానీ మెల్లమెల్లగా ఇతను అథారిటేరియనిజంలోకి వెళ్ళిపోయాడు. మొత్తం మిలిటరీని, ఇంటెలిజెన్స్ని, సివిల్ అడ్మినిస్ట్రేషన్ని తన ట్రైబ్స్తో, అలావైట్స్తో నింపేసి మిగతా తెగల్ని అణచివేయడం మొదలుపెట్టాడు. ఇలాగైనా 2000 సంవత్సరం వరకు కూడా ఈయనే పరిపాలించాడు. ఈయన పరిపాలనలో పెద్ద ఎత్తున సిరియాలో అల్లర్లు జరిగాయి, పెద్ద ఎత్తున జనం చనిపోయారు. దీంట్లో పాపులర్ వచ్చి హమా మాసక్కర్ అంటారు. హమా మాసక్కర్ అంటే ఒక మానవ హోమం. అది ఈ మానవ మారణ హోమం 1982లో జరిగింది. అప్పట్లో ముస్లిం బ్రదర్హుడ్ అని అనేక సంస్థల
ఒక ఫెడరేషన్ కొట్లాడింది వీళ్ళతో. వాళ్ళని అతి దారుణంగా అంచేసి ఈ మాసకార్లో వేలాది మందిని అతి దారుణంగా ఈయన చంపించాడనమాట. ఓకే. ఆ తర్వాత 2000లో మన ఇప్పుడున్న బషార్ అసద్ అధికారంలోకి వచ్చాడు. ఈయన వచ్చినప్పుడు బిగినింగ్లో నేను కూడా ఆయన ఇంటర్వ్యూలు చాలా చూశాను. బిగినింగ్లో చాలా రిఫార్మర్గా, ఆయన లండన్లో అక్కడ చదువుకున్నాడు, మంచి ఇంగ్లీష్ మాట్లాడతాడు, చాలా జెంటిల్మెన్ లాగానే ఉంటాడు మరి కానీ చూడ్డానికి. సో సంస్కరణలు కూడా చాలా ఆయన ప్రవేశపెట్టాడు బిగినింగ్లో. కానీ రాను రాను ఆయన కూడా ఏంటంటే అధికారానికి అలవాటైపోయి తన అధికారాన్ని ధిక్కరించిన వాళ్ళని ఊచకోతలు కోయడం, నిర్బంధమైన జైళ్ళు, అతి భయంకరమైన జైళ్ళు. ఇప్పుడు ఆ జైళ్ళన్నీ కూడా చూపిస్తున్నారు. ఎందుకంటే రెబల్స్ ఆ జైల్స్లోకి వెళ్ళి వాళ్ళందరినీ విముక్తి చేస్తున్నారు. పిల్లలు, స్త్రీలు అతి దారుణమైన కండిషన్లో ఉన్నారు. కొన్ని జైళ్ళల్లో అయితే శ్మశానం కూడా జైల్లోనే పెట్టారు, ఎందుకంటే చంపిన వాళ్ళని పూడ్చిపెట్టేదానికి. ఓకే. అంత దారుణమైన పరిస్థితుల్ని ఈ బషీర్ అసాద్ కల్పించాడు. సో దాని తర్వాత రెబల్ గ్రూప్స్ మొదలైనవి. ఇతనికి ఫస్ట్ ఏమో వీళ్ళు హక్కుల కోసం పోరాటం అనేది మొదలైంది. మైనార్టీ ఇదేమో మైనార్టీ తెగల ప్రభుత్వం, అలవైట్ తెగల ప్రభుత్వం ఇది. షియా గ్రూప్ అనమాట. సున్నీ గ్రూపు, కుర్దిస్లు, ఇట్లా రకరకాల వేరే గ్రూపులు ఉన్నారు కదా, వీళ్ళంతా హక్కుల కోసం ఉద్యమం మొదలైనారు. అది మెల్లగా ఆర్మడ్ స్ట్రగుల్గా మారింది. దీంట్లో మళ్ళీ ఐసిస్ రంగంలోకి వచ్చింది. ఐసిస్ అంటే ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా అనమాట. ఈ ఐసిస్ రంగంలోకి వచ్చింది. దాని తర్వాత అల్ఖైదా గ్రూపులు కొన్ని పోరాటాలు మొదలుపెట్టాయి. కుర్దిస్ గ్రూపులు వచ్చింది. ఇట్లా రకరకాల గందరగోళ పరిస్థితి అక్కడ నెలకొనింది. వీళ్ళందరినీ కూడా అణిచివేయడానికి ఈ అసద్ ఏం చేశాడంటే ఇటు ఇరాన్ సహాయం తీసుకున్నాడు, హిజ్బుల్లా సహాయం తీసుకున్నాడు, అందరికంటే రష్యా సహాయం తీసుకున్నాడు. ఇదేమైందంటే ఒక రకంగా సిరియా అనేది ఒక ప్రాక్సీ వారికి బ్యాటిల్ గ్రౌండ్గా మారిపోయింది. అంటే రష్యా అమెరికా ఆధిపత్యం, ప్రపంచంలో అమెరికా ఆధిపత్యాన్ని ధిక్కరించడం కోసం, తన ఆధిపత్యాన్ని పెంచుకోవడం కోసం సిరియాని కూడా ఒక ప్రయోగశాలలాగా తీసుకున్నది. అంటే సిరియాలో ఈ అసద్ని సపోర్ట్ చేయడం, అమెరికా ఏమో కొన్ని రెబల్ గ్రూప్స్ని సపోర్ట్ చేయడం, ఇలాగ ఒక ప్రాక్సీ వారికి దీన్ని వేదికగా అమెరికా, రష్యా తీసుకున్నాయి. అమెరికా అంటే అమెరికా ప్లస్ వెస్ట్రన్ అలీస్, బ్రిటను, ఫ్రాన్స్ ఇవన్నీ అమెరికా వైపు ఉంటాయి. ఇటు రష్యాకి అంటే రష్యా కాకుండా ఇరాన్ కూడా సిరియాని సపోర్ట్ చేసింది. ఇటు హెజ్బుల్లా గ్రూపు, లెబనాన్లో ఉండే ఇరాన్నే సృష్టించింది, హెజ్బుల్లా గ్రూప్ కూడా చేసింది. వీళ్ళంతా కూడా హెజ్బుల్లా గ్రూపు, ఇరాన్ సైన్యము, రష్యా సైన్యం అంతా కూడా అసద్ వైపున రెబల్స్ని అణచివేసే పరిస్థితిలో ఉంది. ఇక రెబల్స్లో ఎవరెవరు ప్రధానంగా ఉన్నారంటే ప్రధానంగా ప్రీ సిరియన్ ఆర్మీ, ఎఫ్ఎస్ఏ అంటారు, ప్రీ సిరియన్ ఆర్మీ ఒకటి. తర్వాత హెచ్టిఎస్ అంటారు. హెచ్టిఎస్ అంటే హయత్ తెహ్రీర్ అల్ షామ్. ఇప్పుడు దీని పేరే మారుమోగిపోతుంది. దీని నాయకుడు 42 ఏళ్ల అబూ మహమ్మద్ గొలానీ ఈయన పేరు. ఈయన 42 ఏళ్ళు. ఈయన ఒకప్పుడు అల్ఖైదాలో ఉన్నాడు. ఈయన యాక్చువల్గా సౌదీ అరేబియాలో పెరిగాడు. సౌదీ అరేబియాలో సిరియన్ ఫ్యామిలీలో పెరిగిన వ్యక్తి. దాని తర్వాత అల్ఖైదాకి ఇన్ఛార్జిగా వచ్చాడు. అల్ఖైదా నుంచి ఇతను మారి ఇతను ఇప్పుడు హెచ్టిఎస్ అనే గ్రూపుకి నాయకత్వం వహిస్తున్నాడు. ఇతను టాలరెన్స్ ఉండాలి, అన్ని ట్రైబ్స్కి సమాన అవకాశాలు ఉండాలి, ఇలాంటి మాట్లాడుతున్నాడు. ఇతను అమెరికా దృష్టిలో ఒక టెర్రరిస్టు. ఇతని మీద $10 మిలియన్ ప్రకటించింది. ఇతను పట్టించిన వాళ్ళకి, ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళకి $10 మిలియన్ ఇస్తామని. కాకపోతే ఇప్పుడు అతను సిరియాలో హీరోగా ముందుకు వస్తున్నాడు. ఇతను వల్లనే అసద్ పారిపోయాడని చెప్తున్నారు. ఇతను ఆల్రెడీ కొన్ని నగరాల్ని, అలెప్పో, రకా, హోమ్ అనే నగరాలను పట్టుకున్నారు. డమస్కస్ రాజధాని వైపు కూడా వచ్చేశారు. దాంతో ఇతను పారిపోయాడు. అయితే అట్లాగే ఐసిస్ గ్రూప్ ఉంది. తర్వాత కుర్దిస్ గ్రూపులు ఉన్నాయి. పీకేకే అనే ఒక కుర్దిస్ గ్రూప్ ఉంది. వాళ్ళని వైపీజీ అని కూడా అంటారు. వాళ్ళ గ్రూప్, వాళ్ళ మిలిటెంట్ గ్రూప్ కూడా ఉంది. మరోవైపు టర్కీ, ఈ గ్రూప్స్ హెచ్టిఎస్కి, మిగతా గ్రూపులకి టర్కీ అండగా ఉంది. ఎందుకంటే టర్కీకి సిరియాకి దాదాపు 900 కిలోమీటర్ల పైన బార్డర్ ఉంటుంది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే ఈ అసద్ కానీ ఈయన కానీ వీళ్ళ నాన్న ఈ మనకి 2011 నుంచి తీసుకుంటే ఇప్పటి వరకు సిరియాలో ఈ యుద్ధాల్లో 5 లక్షల మంది చనిపోయారు. దాదాపు 1 కోటి మందికి పైన నిరాశ్రయులయ్యారు.
దాదాపు 70 లక్షల మంది ఇటు లెబనాన్కి కానీ, టర్కీకి కానీ, జోర్డాన్కి కానీ వలస వెళ్ళిపోయారు.